Hey everyone, this is Harita Saveri. I'm currently pursuing my master's in US and also I have my own education and consultancy. So this video is regarding visa interview tips. So first and major most thing vachesarki for your approval, you need to have your confidence. So okavela like if you have the confidence, then I don't think your visa will be getting rejected or anything. Visa interview అనగానే ప్రతి ఒక్కళ్ళు కొన్ని బేసిక్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకునే పెట్టుకొని ఉంటారు. డోంట్ లైక్ ప్రిపేర్ ద ఆన్సర్ అండ్ రైట్ ఇట్ డౌన్ ఇన్ ఎ బుక్ అండ్ లైక్ బట్టిఫై దట్ ఆన్సర్. లైక్ అదే ఆన్సర్ని లైన్లో పెట్టి బట్టిఫై చేయకండి, బికాస్ దట్ విల్ నెవర్ వర్క్ ఇన్ వీసా ఇంటర్వ్యూ. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్, వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ లైక్ ఆల్వేస్ మేక్ షూర్ యూ హ్యావ్ ఎ గుడ్ స్టోరీ and believe that story. Basically, end of the day, visa interview is nothing but making the BO believing that you are going to study for masters. Most of the things మీరు వెళ్ళేది F1 కాబట్టి visa will only focus on why are you going to that university and why are you doing that masters. And so always prepare well for this question. మీ ఫస్ట్ 2 క్వశ్చన్స్లోనే మీకు వీసా ఇవ్వాలా వద్దా అని వీసా ఆఫీసర్ డిసైడ్ చేస్తాడు. సో ఆల్వేస్ మేక్ షూర్ దట్ యూ ప్రిపేర్ రియలీ గుడ్ ఫర్ ద ఫస్ట్ 2 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ విల్ బి లైక్ వై దిస్ యూనివర్సిటీ. సో whenever BO ask you why this university, make sure why you choose that university. So always talk about university ranking. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్వేస్ టాక్ అబౌట్ కోర్స్ కరిక్యులం అండ్ ఆల్వేస్ టాక్ అబౌట్ ప్రొఫెసర్. ఈ 3 మాత్రం మీ ఆన్సర్లో డెఫినెట్గా ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ప్రొఫెసర్ గురించి చెప్పారనుకోండి, ఒకవేళ వీసా కన్విన్స్ అవ్వలేదు అని అంటే హీ విల్ బీ ఆస్కింగ్ లైక్ ఆ ప్రొఫెసర్ ఏం చేస్తాడు, వాట్ రీసెర్చ్ హీ హ్యావ్, వాట్ సబ్జెక్ట్ వాట్ కోర్స్ హీ టీచర్స్ అని అడుగుతాడు. సో అందుకే అంటున్నాను, ఆల్వేస్ మేక్ షూర్ యూ హ్యావ్ యర్ స్టోరీ పర్ఫెక్ట్. సో ఒకవేళ మీరు ఒక ప్రొఫెసర్ నేమ్ చెప్తున్నప్పుడు ఆ ప్రొఫెసర్ నేమ్ వెనుక ఉన్న డీటెయిల్స్ కూడా మీరు మేక్ షూర్ దట్ యు ఆర్ ప్రిపేర్డ్ విత్ దట్ డీటెయిల్స్ టు. నెక్స్ట్ మేజర్ మోస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వై దిస్ కోర్స్. సో వై దిస్ కోర్స్ అన్నప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, జస్ట్ లైక్ మిక్స్ అప్ ద ఎక్స్పీరియన్స్ అండ్ సే దట్ లైక్ మీ ఎక్స్పీరియన్స్లో మీకు ఈ కోర్స్ ఉండే లైక్ పైన ఉండే, సో దట్ యూ వాంట్ టు గో ఇన్ డెప్త్ టు దట్ కోర్స్, అందుకే మీరు ఈ మాస్టర్స్ కోర్స్ తీసుకుంటున్నాను అని చెప్పి. సో దాట్స్ వన్ థింగ్. బీ ఆస్కింగ్ యూ వెన్ యూ గ్రాడ్యుయేటెడ్ అండ్ హీల్ బీ ఆస్కింగ్ యూ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇన్ దిస్ కేస్ ఏమవుతుంది అని అంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, టాక్ అబౌట్ దట్ ఎక్స్పీరియన్స్. చాలామంది ఏం చేస్తారంటే ఫేక్ ఎక్స్పీరియన్సెస్ పెట్టేసుకుంటారు. సో ఇలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే, అగైన్ ప్రిపేర్ యువర్ స్టోరీ పర్ఫెక్ట్లీ. సో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు కొన్నిసార్లు ఏమైపోతుందంటే హీల్ బీ గోయింగ్ ఇన్ డెప్త్ అనమాట. లైక్ హీల్ బీ ఆస్కింగ్ యూ మీ రోల్ ఏంటి, మీరు ఆ రోల్లో వాడిన టూల్స్ ఏంటి, మీరు ఆ రోల్లో వాడిన ప్రాజెక్ట్స్ ఏంటి అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకా డెప్త్గా వెళ్ళాలి అనుకుంటే, నేను ఒక స్టూడెంట్ని చూసింది ఏంటి అని అంటే, తనకైతే నీ ఎంప్లాయర్ పేరేంటి అని చెప్పి లైక్ ఆన్ ద స్పాట్ ఆ సిస్టంలో చెక్ చేశాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి. సో వెనెవర్ యూ హ్యావ్ ఫేక్ ఎక్స్పీరియన్స్, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ జెన్యూన్ కాదు అన్నప్పుడు, ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ ప్రిపేర్ ఆల్ దీస్ క్వశ్చన్స్, లైక్ గో ఇన్ డెప్త్ అండ్ దెన్ ప్రిపేర్ ఇట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్సెస్ తర్వాత కొంతమంది గ్యాప్ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో ఏంటి అని అంటే, ఇఫ్ యువర్ గ్యాప్ ఈజ్ లెస్ దెన్ 1 year, యూ డు నాట్ నీడ్ టు షో ఎనీథింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2020 పాస్డ్ అవుట్ అండ్ 2022-21 మీరు ఏం చేయలేదు అండ్ యూఆర్ అప్లయింగ్ ఫర్ 2022 స్ప్రింగ్ ఇంటేక్. సో ఇలాంటి కేసెస్లో ఏంటి అని అంటే, దట్స్ 1 year కాబట్టి యూ డోంట్ నీడ్ టు షో ఎనీథింగ్. సో ఒకవేళ మీరు ఈ 1 year ఏం చేశాడు అని వీసా ఆఫీసర్ అడిగితే, దెన్ యూ కెన్ సింప్లీ సే హిమ్ దట్ యూ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ మాస్టర్స్ అండ్ యూ స్టార్టెడ్ డూయింగ్ యువర్ ఓన్ రీసెర్చ్. సో అందుకే ఈ గ్యాప్ ఉంది, ఇంత గ్యాప్ ఉంది అని చెప్పేయచ్చు. ఇఫ్ ద గ్యాప్ ఈజ్ మోర్ దెన్ 1 year, సో అలాంటి కేసెస్లో మీరు ఏం చేయొచ్చు అంటే, యూ కెన్ సే సమ్ సర్టిఫికేషన్స్, లేకపోతే ఇంటర్న్షిప్స్ చేశానని చెప్పొచ్చు, లేకపోతే రీసెర్చ్ చేశానని చెప్పొచ్చు. యూ కెన్ యూజ్ దిస్. సో అగైన్ ఇంటర్న్షిప్స్ అంటే మేక్ షూర్ యూ హ్యావ్ దట్ డాక్యుమెంట్స్. రీసెర్చ్ అయితే మేక్ షూర్ యూ హ్యావ్ యువర్ టాపిక్స్, అయితే మేక్ షూర్ యూ హ్యావ్ దోస్ సర్టిఫికేట్స్ టూ. సినారియోస్ వీసా విల్ బి లైక్ లాస్టింగ్ 1 minute, లేదు అని అంటే ఇట్ విల్ గో టిల్ 5 to 10 minutes. 1 minuteలోనే అయిపోవాలి అని అంటే, దెన్ ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ లైక్ బీ కాన్ఫిడెంట్, like make sure your story is correct and like be perfect about your story. Always make sure you know your specialization. So specialization ante enti anante, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు అనుకుందాం. సో కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే దాంట్లో స్పెషలైజేషన్ ఏంటి అని అడుగుతాడు. సో కొన్నిటికి ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కొన్నిటికి మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, సో కొన్నిటికి డేటా అనలిటిక్స్ ఉంటుంది. సో ఆల్వేస్ నో యువర్ స్పెషలైజేషన్ అండ్ టాక్ అబౌట్ యువర్ స్పెషలైజేషన్. అగైన్ ఆ స్పెషలైజేషన్ ప్రొఫెసర్స్ ఎవరు, ఆ ప్రొఫెసర్కి ఎంత రీసెర్చ్ ఉంది, అవన్నీ కూడా చూసుకోండి. హీల్ బీ గోయింగ్ ఇన్ టు ఫినాన్సెస్. సో ఫినాన్సెస్ వచ్చేసరికి యూ నీడ్ టు బీ లైక్ కూల్, చిల్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్
visa officer will never ask for documents. Just in worst case scenarios, like one in hundreds documents adugutadu. So if you don't have documents, if you don't have anything, just be confident and give the answer out. Whenever he asks you about finances, always make sure that you say in this particular order, because this is really important. Always talk about your savings first, and then always talk about your scholarships, and then in the last talk about your education loan. Those who are like showing savings, like only savings చూపిస్తున్నారు 40 lakhs 50 lakhs అంటే మేక్ షూర్ యూ హ్యావ్ ఆల్ దోస్ డాక్యుమెంట్స్ రెడీ. సో కొన్ని కేసెస్లో వివో ఏం చేస్తాడంటే అంత డబ్బులు మీరు ఎలా అక్యుములేట్ చేశారు అన్న క్వశ్చన్ రేస్ చేస్తాడు. సో మేక్ షూర్ యూ లైక్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ ఆన్సర్ ఫర్ దాట్. కొంతమంది థర్డ్ పార్టీ ఫినాన్షియల్స్ తోటి తీసుకొని లైక్ మనీ డంప్ చేయించుకొని ఉంటారు. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే డోంట్ టేక్ ద స్టేట్మెంట్, జస్ట్ గో విత్ ద బ్యాంక్ సర్టిఫికేట్. కొంతమంది దగ్గర అసలు మనీ లేకుండానే వెళ్ళిపోతారు. సో వీళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బీ కాన్ఫిడెంట్, దట్స్ మోర్ దెన్ ఇనఫ్. విల్ నాట్ చెక్ యూర్ డాక్యుమెంట్స్ ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్. నెక్స్ట్ వచ్చేసరికి హీల్ బీ ఆస్కింగ్ అబౌట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ ప్రొఫైల్. సో మేక్ షూర్ దట్ ప్రొఫైల్ ఈస్ పర్ఫెక్ట్. సో వీసా ఇంటర్వ్యూలో ఫినాన్సెస్ దగ్గర కానీ ప్రొఫైల్స్ దగ్గర కానీ అతను చూసేది ఏంటి అని అంటే మెయిన్లీ ఇట్స్ లైక్ లిక్విడ్ ఫండ్స్ చూస్తాడు. లిక్విడ్ ఫండ్స్ అంటే ఏంటంటే సేవింగ్స్ కానీ, ఎడ్యుకేషన్ లోన్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, ఈ 3 ఉంటేనే ఇంపార్టెంట్. ఈ 3 కాకుండా మిగతావి ఏది ఉన్నా దట్స్ అన్నెసెసరీ అనమాట. దట్ వీసా ఆఫీసర్ దాని గురించి పట్టించుకోడు. సో లైక్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ దిస్ థింగ్స్ కెప్ట్ రెడీ. మీ దగ్గర లైక్ 1 crore వర్త్ అసెట్ ఉన్నా, 2 crores వర్త్ అసెట్ ఉన్నా, దట్స్ లైక్ నాట్ ఈవెన్ నెసెసరీ ఫర్ హిమ్. ఆల్ హీ కేర్స్ అబౌట్ ఈస్ లిక్విడ్ అసెట్స్. పేరెంట్స్ ప్రొఫైల్స్ ఏంటి అంటే దే నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 10 lakhs per annum. సో ఇద్దరి ప్రొఫైల్స్ కంబైన్ చేస్తే మినిమం 10 lakhs per annum ఉండాలి. అంతకంటే తక్కువ ఉంది అని అంటే మీకు ఇంకా ఫినాన్షియల్స్లో ఎక్కువ క్వశ్చన్స్ రేస్ అవుతూ ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే యాజ్ ఐ సెడ్ కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ అవన్నీ పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఐటీఆర్స్ చేయించండి. ఐటీఆర్స్ 4.5కి 4.5కి చేయించండి. చేయించిన తర్వాత ఇవి కాకుండా ఇంకా లైక్ లైక్ యూ హ్యావ్ అపార్ట్మెంట్స్, దాని నుంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఇది కాకుండా మళ్ళీ లైక్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, దాని నుంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పి క్లబ్ చేసేసి ఒకటేసారి అమౌంట్ చెప్పేసేయండి. అగైన్ వీసా ఆఫీసర్ విల్ నెవర్ చెక్ డాక్యుమెంట్స్. సో ఆల్వేస్ మేక్ షూర్ దట్ ద యాన్యువల్ ఇన్కమ్ ఈస్ మోర్ దెన్ 10 lakhs. ఇంకొక పాయింట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే చాలా మంది బిజినెస్ అని చెప్పేస్తారు. సో అలా చెప్పకండి. బిజినెస్ అని చెప్పినప్పుడు ఏమైపోతుంది అంటే ఆయన నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాడు. సో అలా డోంట్ గివ్ ద వీసా ఆఫీసర్ లైక్ అనదర్ ఛాన్స్ టు రేజ్ అనదర్ క్వశ్చన్ అనమాట. సో వెన్ ఎవర్ హీ ఆస్క్డ్ అబౌట్ వాట్ డస్ యువర్ పేరెంట్స్ డూ, ఆల్వేస్ సే హిస్ డిసిగ్నేషన్ and then add the annual income. So ఇలా చెప్తే ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ అనేది రేజ్ అవ్వదు. ఆస్కింగ్ లైక్ what are your plans after masters. So again like you can say that you want to start your own startup, or else like you can say that you want some hands-on experience and then you will be coming back here and then working in the same office. ఒకవేళ సేమ్ ఆఫీస్ అని చెప్తే మాత్రం మేక్ షూర్ దట్ యూ హ్యావ్ డాక్యుమెంటేషన్స్ ఫర్ దట్. మంచోడైతే వదిలేస్తాడు, తిక్కలోడైతే దెన్ హిల్ బీ గోయింగ్ ఇన్ డెప్త్ ఫర్ దట్ ఆల్సో. అంతకు మించి ఏ క్వశ్చన్ రాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో నా ఇంటర్వ్యూలో నన్ను డైరెక్ట్గా వాట్ ఈస్ ద మోస్ట్ ఎక్సైటెడ్ కోర్స్ యూర్ గోయింగ్ టు విజిట్ అని అడిగిండు. సో దట్ మూమెంట్ ఐ వాజ్ లైక్ బ్లాంక్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ ఆన్సర్డ్ ఇట్ విత్ కాన్ఫిడెన్స్. సో హియర్ ఐ యామ్ టుడే. సో అందుకే చెప్తున్నాను. సో ఇవన్నీ మీరు చూసుకోండి. ఇవి కాకుండా లైక్ ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తే కూడా డోంట్ జస్ట్ ప్యానిక్, డోంట్ జస్ట్ లైక్ గివ్ ఇట్ అవుట్. సో బేసిక్ ఏంటంటే లైక్ బీ కాన్ఫిడెంట్, సే సంథింగ్ అవుట్ రాదర్ దెన్ లైక్ బీయింగ్ సైలెంట్ అండ్ స్టక్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నేమ్ సమ్ ప్రొఫెసర్స్ అని అన్నాడు అనుకోండి, మీకు నోటికి ఏ పేరు వస్తే అది చెప్పేసేయండి. ఎండ్ ఆఫ్ ద డే వివో విల్ నెవర్ చెక్ దట్ వెదర్ దట్ ప్రొఫెసర్ ఈస్ రియలీ దేర్ ఇన్ దట్ యూనివర్సిటీ ఆర్ నాట్ అని చెప్పి. సో కొన్నిసార్లు ఏంటంటే క్రెడిట్స్ అడుగుతాడు. ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి నీ కోర్స్లో, నీ కోర్స్ క్రెడిట్కి ఫీజ్ ఎంత. సో అగైన్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ యూ నో అబౌట్ యువర్ ఫీ స్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్స్ రియలీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు అది డెప్త్గా అడుగుతాడు. యా నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కాకుండా లైక్ నేను ఇచ్చే పర్సనల్ టిప్స్ ఏంటి అని అంటే ఆల్వేస్ కీప్ యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ వివో షూస్. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే యూ థింక్ వెదర్ ద ఆన్సర్ యూ ఆన్సర్డ్ ఈజ్ లైక్ రియలీ జెన్యూన్ ఆర్ నాట్. ఒకవేళ మీరు వివో అయితే మీరు చెప్పిన ఆన్సర్ మీరు సాటిస్ఫై అయ్యారా లేదా అన్న పాయింట్లోనే ఎప్పుడు ఆలోచించండి, బికాస్ దట్ విల్ డెఫినెట్లీ 100% వర్క్. అండ్ ఆల్సో వన్ మోర్ టిప్ నేను ఇచ్చేది ఏంటి అంటే, సో వెన్ ఎవర్ యూర్ ప్రాక్టీసింగ్ ఫర్ మార్క్స్ ఆర్ ఎనీథింగ్, ఆల్వేస్ మేక్ షూర్ యూ లుక్ ఇన్ టు ద మిర్రర్ అండ్ దెన్ ప్రాక్టీస్. ఎందుకు అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్
రైట్ నౌ ఇట్స్ పాండమిక్ కాబట్టి మీరు మాస్క్ వేసుకొనే ఉంటారు కాబట్టి వివో విల్ నెవర్ అండర్స్టాండ్ యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బట్ హీల్ అండర్స్టాండ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్. సో అది మీరు మిర్రర్లో చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట మీ కళ్ళల్లో నర్వస్నెస్ ఉందా లేదా అని చెప్పి. సో మై మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసరికి ఆల్వేస్ ప్రాక్టీస్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్. సో దట్ విల్ రియలీ హెల్ప్ అండ్ దట్ విల్ రియలీ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి నో యువర్ స్టోరీ. సో ఇఫ్ యు ఆర్ బ్లఫింగ్, లేకపోతే మీరు అబద్ధం చెప్తున్నారు అని అంటే మాత్రం ఆ అబద్ధానికి లైక్ కీప్ ద స్టోరీ పర్ఫెక్ట్ అండ్ మేక్ షూర్ దట్ యుర్ బ్లఫింగ్ పర్ఫెక్ట్లీ. ఎండ్ ఆఫ్ ద డే వీసా ఆఫీసర్స్ ఆల్వేస్ చెక్స్ వెదర్ మీరు జెన్యున్గా చదువుకోవడానికి వెళ్తున్నారా లేదా అని చెక్ చేస్తాడే తప్పించి ఇంకా దేని గురించి ఆయన చెక్ చేయడు. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ యు నో అబౌట్ యువర్ యూనివర్సిటీ అండ్ వై ఆర్ యూ గోయింగ్ టు దట్ యూనివర్సిటీ అన్నది ఒక్కటి మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ ఈజ్ నీడెడ్. థింక్ ఐ covered everything. If not, if you have any more doubts regarding visa, please comment down so that I can answer about it. So yeah, that's pretty much about this video. Thank you for watching. Keep supporting.